వేసవికాలపు సాయంత్రాలను పరిమళభరితం చేసేవి మల్లెలైతే, తీవ్రమైన పగటి ఎండలు, వడగాలుల నుంచి ఉపశమనం కలిగించేవి పుచ్చకాయలు. అందుకే వేసవికాలం ప్రారంభం నుంచే మార్కెట్ను ముంచెత్తుతుంటాయి ఈ కళింగర కాయలు. అయితే కాయ కోసినప్పుడు మంచి ఎరుపు గుజ్జు ఉన్న కాయలకే మార్కెట్ డిమాండ్ అధికంగా ఉంటుంది. అదే తెల్లటి గుజ్జుతో తీపిదనం తక్కువగా ఉన్న కాయలను వినియోగదారులు ఇష్టపడరు. సరికదా, రైతుకు ధర కూడా దక్కదు. అందుకే పుచ్చ పండించే రైతులు సరైన పక్వదశను గుర్తించి మాత్రమే కోత చేయాలి. ఆ వివరాలు ఈరోజు తెలుసుకుందాం. పుచ్చకాయలను తోట మీద నుంచి చూసినప్పుడు అన్నీ ఒకేలాగా కనిపిస్తాయి. కానీ కొన్ని మాత్రమే పక్వదశకు చేరుకుని ఉంటాయి. అందువల్ల 2-3 సార్లు కోతలు చేయాల్సి వస్తుంది. కాయలు పక్వదశకు వచ్చింది లేనిది కాయల కాడ భాగం చూసి నిర్ధారించుకోవాలి. పక్వానికి వచ్చిన కాయ తొడిమ వడిలిపోయి ఉంటుంది. ఆకుపచ్చ రంగు నుంచి గోధుమ రంగుకు మారుతుంది. కాయ అడుగు భాగం అంటే నేలకు తగిలే ప్రదేశం తెలుపు నుంచి లేత పసుపు రంగుకు మారి ఉంటుంది. నిగనిగలాడుతూ ఉండే కాయ పక్వానికి వచ్చినప్పుడు మాత్రం పై చర్మం కొంత వడిలి ఉంటుంది. కాయ శబ్దాన్ని బట్టి కూడా పక్వతను నిర్ధారించుకోవచ్చు. పక్వానికి రాని కాయను వేలితో తట్టినప్పుడు లోహాన్ని కొట్టిన శబ్దం వస్తుంది. అదే బోలు శబ్దం కనుక వస్తే కాయ పక్వానికొచ్చిందని నిర్ధారించుకోవాలి. సరిగా పక్వానికి రాని కాయను కోసినప్పుడు కండ లేత గులాబీ రంగును కలిగి ఉంటుంది. పక్వానికొచ్చిన కాయను నిలువుగా కోసినప్పుడు కండ మొత్తం ఒకే రకమైన ముదురు రంగు లేదా ఎరుపు రంగు ఉండాలి. దాదాపు 75% కండ ఎరుపుగా ఉన్న కాయలు కోతకు సిద్ధమైనట్లు గుర్తించాలి. అంతేకాదు, కండ దృఢంగా పెళుసుగా ఉండాలి. దీనికోసం పొలంలోని కాయలను అక్కడక్కడా పరీక్షించి అంతే పరిమాణం గల ఇతర కాయల పరిణితిని అంచనా వేస్తారు. కాయలో ఉన్న చక్కెర శాతాన్ని బట్టి కూడా పక్వదశను గుర్తించవచ్చు. దీనికోసం రిఫ్రాక్టోమీటర్ను ఉపయోగించి దీని ద్వారా పండు మధ్యభాగంలోని రసంలో కరిగే చక్కెరలు కనీసం 10% ఉంటే ఆ కాయ సరైన పక్వదశకొచ్చినట్లు గుర్తించవచ్చు. విత్తనాలు కలిగిన రకాలైతే కాయ పక్వదశకు చేరుకున్నప్పుడు గింజ గుజ్జు నుంచి విడివడి కనిపిస్తుంది. గింజ పైపొర గట్టిపడి నలుపు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. అదే పక్వానికి రాని కాయల్లో గింజ తెలుపు రంగులో గుజ్జులో ఇమిడి ఉంటుంది. పుచ్చలో పక్వదశ నిర్ధారణ ఎంతటి ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుందో పంట కోత కూడా అంతే ప్రాముఖ్యత వహిస్తుంది. పక్వానికొచ్చిన కాయల్ని వెంటనే పొలం నుంచి తెంపివేయాలి. ఆలస్యం చేస్తే కాయలోని గుజ్జు వడిలిపోతుంది. కాయల్లో పగుళ్లు కూడా ఏర్పడతాయి. కాయను తీగ నుంచి సులభంగా వేరు చేయలేం కాబట్టి పదునైన కత్తితో గాని కత్తెరతో గాని కత్తిరించాలి. కాయ పైభాగంలో 2.5 సెంటీమీటర్ల కాడను వదిలి కత్తిరించాలి. కోసిన కాయల్ని వరుసల్లో అమర్చుకోవాలి. కాయలకు ఒత్తిడి తగలకుండా అన్నింటినీ జాగ్రత్తగా ఒకచోటకు చేర్చి కాయ పరిమాణాన్ని బట్టి గ్రేడ్లుగా విభజించుకోవాలి. వాహనంలో గడ్డిపరిచి దానిపైన కాయల్ని పేర్చుకోవాలి. సుదూర ప్రాంతాలకు మార్కెట్ చేసేటట్లయితే గాలి ప్రసరణ ఉండే బాక్సులలో ప్యాకింగ్ చేయాలి. ఒక్కో బాక్స్ బరువు 25 నుంచి 35 కిలోల మధ్య ఉండాలి. దీనివల్ల కాయలు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. కాయలను అధిక వేడిలో గాని అతి చలిలో గాని నిల్వ చేయకూడదు. అలా చేస్తే కాయ పై చర్మం లోపలి కండ దెబ్బతింటుంది. అందువల్ల ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని మార్కెట్ చేసినట్లయితే
కాయలు వినియోగదారునికి చేరేటప్పటికీ నాణ్యంగా ఉంటాయి.